ప్రసాదం కోసమే గుడికి వెళ్లే వాళ్ళు ఎంతమంది? నేను కూడా మీ బ్యాచేనండి. అలాంటి నేను ఫస్ట్ టైం టెంపుల్ స్టైల్ ప్రసాదం అయితే ట్రై చేస్తున్నా. ట్రస్ట్ మీ, ఈ ప్రాసెస్ లో చేయండి, టేస్ట్ నిజంగానే చాలా బాగుంటుంది. నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నా, బట్ ప్రసాదం కదా టేస్ట్ చేయకూడదు, అయినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా ఫస్ట్ మిరియాలు, జీలకర్ర, పప్పు ఇవన్నీ కూడా ఏం చేసి పెట్టేసుకోవాలి. ఇంకా దాన్ని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ పోపుకి కావాల్సిన శనగ్గింజలన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఈ పోపు కూడా పెట్టేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జునంతా వేసేసుకోవాలి. ఇంకా అందులోనే సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదే కదా వేసేసుకోవాలి. ఆ చింతపండు గుజ్జు మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇంగువ వేసుకోవడం మర్చిపోద్దండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా టేస్ట్ చేయకూడదు ఎలా ఉంటుందో ఏమో అనేసి అని అనుకున్నా, బట్ నిజంగానే చాలా బాగా వచ్చింది. తర్వాత ఇంకేముంటది, చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత పోపుకి కావాల్సినవన్నీ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుంటే టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఇంత బాగా చేసుకుంటున్నాం, ఇంకా గుడికి ఏం వెళ్తామని మాత్రం అనుకోకండి, గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ రెసిపీని మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి నాతో షేర్ చేసేసుకోండి. సో టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ.